టీటీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు బెయిల్ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ వరంగల్ నుంచి అందిస్తారు. వెంకట్, చెప్పండి వెంకట్. రిషి, నిన్న ఉదయం ఈ సమయం నుంచి ఇంకా పాలకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. నిన్న ఈ సమయం నుంచి మొదలైన గొడవ నిన్న సాయంత్రం వరకు కొనసాగింది. నిన్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంగా పాలకుర్తి, దేవరూప్ల, కొడకొండ ఈ 3 మండలాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటన ఉంది. ఆ పర్యటనను అడ్డుకునేందుకు, ఆ పర్యటనలో నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ ఒక పోటీ సభ నిర్వహించి ఉండింది. ఆ పోటీ సభకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అత్యంత వాదోపవాదాలు జరిగినాయి. ఆ తర్వాత పరస్పరం రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ రాళ్ల దాడిలో దాదాపు 10 మంది ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు గాయపడ్డారు. ఒక ఎస్ఐ, పాలకుర్తి ఎస్ఐ షరీఫ్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత 5 వీడియో జర్నలిస్ట్ కూడా గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారందరూ కూడా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిని టీడీపీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధరాని, అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఎంజీఎంలో పరామర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సాయంత్రం టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ తర్వాత కొద్దిసేపు క్రితం వరంగల్ జిల్లా జనగామ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం కోర్టుకు తరలించారు. కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే ఎర్రబెల్లి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నాకు బెయిల్ ఇవ్వాల్సింది, ఎందుకంటే అసెంబ్లీకి ఉంది కాబట్టి, అసెంబ్లీకి వెళ్లాల్సింది కాబట్టి, అసెంబ్లీలో కొంత దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాల్సిందిగా దాని మెజిస్ట్రేట్ ని కోరడం జరిగింది. దానిపై ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికైతే నిన్న నుంచి ఇప్పటి వరకు వరంగల్ జిల్లా పాలకుర్తి కేంద్రంగా, జనగామ కేంద్రంగా రావణ కాష్టంలా యుద్ధం రగులుతూనే ఉంది. ఒక పక్క డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఇంకొక పక్క టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇరు వర్గాల మధ్య కొనసాగిన గొడవ చిలికి గాని వాళ్ళ మారి రాళ్ల దాడి వరకు, ఒక రక్తపాతం వరకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఆ నియోజకవర్గంలో జరిగిన సంఘటన లేదు. కానీ ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తరచూ ఆ నియోజకవర్గానికి వెళ్ళడం, ఆ నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ అడ్డగించే ప్రయత్నం చేయడం, నిరసన వ్యక్తం చేయడం వంటి కార్యక్రమాలతో ఒక రకమైన నిరసన కొనసాగుతుంది. అయితే ఆ నిరసన అనేది నిన్న కాస్త శృతిమించింది. అది రాళ్ల దాడి వరకు దారి తీసింది. దీనిలో తప్పులు ఎవరైనా అయినప్పటికీ కూడా ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు మాత్రం తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఒక ఎస్ఐ గాయాలపాలయ్యారు. ఆ రాళ్ల దాడిలో చిత్రీకరణకు వెళ్ళిన జర్నలిస్టులు కూడా గాయపడ్డారు. మొత్తానికి ఈ ఇష్యూను బేస్ చేసుకుని అటు టీడీపీ, టీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా వరంగల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అయితే వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ గొడవను చాలా ఫ్లేర్ అప్ చేయాలని టీడీపీ భావిస్తుంది. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవను అదే స్థాయిలో ఫ్లేర్ అప్ చేయాలని కూడా టీఆర్ఎస్ భావిస్తుంది. మొత్తానికైతే పరిస్థితి ఇక్కడ ఉంటే బాగుందన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉదయమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో అయితే దయాకర్ రావు ఉన్నారు. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. రిషి, థ్యాంక్ యూ.